ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ప్రతి ఒక్క థియేటర్లో కూడా ఈ యొక్క నామస్మరణ మార్మోగిపోతుంది. ఏ థియేటర్లో చూసినా కూడా హారతులు ఇస్తూ ఉన్నారు. ఏ థియేటర్లో చూసినా కూడా అయ్యప్ప స్వామి భజన పాటలు హోరెత్తిస్తూ ఉన్నాయి. స్వామి యొక్క నామస్మరణ ఈరోజు ప్రతి ఒక్క థియేటర్లో సిటీ అంతా కూడా మార్మోగిపోతుంది. అంటే అదంతా కూడా రవితేజ గారు నటించినటువంటి ఇరుముడి సినిమా యొక్క మహత్యం అన్నమాట. అంటే స్వయంగా అయ్యప్ప స్వామి దిగి వచ్చి ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ చేశాడు అనే రీతిలో మన యొక్క అంటే రవితేజ గారి యాక్టింగ్ పీక్ స్టేజ్లో కనిపించింది. ఆయన సినిమాలు అంటే మనందరం కూడా మాస్ రేంజ్లో మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తాం. అండ్ ఈ సినిమాలో మాస్ రేంజ్ దగ్గకుండా ఆ మాస్ రేంజ్ చూపించారు, ఎమోషన్ చూపించారు. ముఖ్యంగా డివోషనల్ ఆ ఒక సాంగ్స్ కావచ్చు, ఆ వైబ్ కావచ్చు, అండ్ థియేటర్ అంతా కూడా ఒక దేవాలయం లాగా పాజిటివ్ వైబ్స్ కనిపించాయి అని చెప్పేసి అందరూ కూడా అదే మాట చెప్తున్నారు. ముఖ్యంగా ఒక తండ్రికి ఒక కూతురికి మధ్య ఉన్నటువంటి ఆ ఒక ప్రేమానుబంధం అనేది ఎంత గొప్పగా చూపించారంటే ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడతారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లలతోని సహా, ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని చూడాలి అని చెప్పేసి ఆల్రెడీ కొంతమంది ఫ్యామిలీ అందరూ కూడా కలిసి వచ్చి సినిమాని చూస్తారనమాట. రవితేజ గారి లాస్ట్ ఒక 2-3 సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్స్ అనమాట. ఇంకా ఆ తర్వాత అందరూ ఏమనుకున్నారు, రవితేజ గారి పని అయిపోయింది, ఇంకా ఆయన సినిమాలు చేయకుంటే బాగుండేది, డిఫరెంట్ టైప్ ఆఫ్ సినిమాలు ఎంచుకుంటున్నారు, కొత్త డైరెక్టర్స్కి ఛాన్స్ ఇస్తున్నారు, కానీ ఆ సినిమాలు మాత్రం అనుకున్న రేంజ్లో రావట్లేదు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ సినిమాతోని అలాంటి వాళ్ళందరికీ కూడా చెంపపెట్టలాగా గొప్ప సమాధానం చెప్పారు. అండ్ చూపించిన విధానం కానీ, ఆ స్టోరీ లైన్ కానీ ఎంత నీట్ స్క్రిప్ట్ అంటే చాలా నీట్గా, క్లీన్గా, క్వాలిటీగా చూపించారన్నమాట. అండ్ రవితేజ గారి యాక్టింగ్ ఇంకా అంటే ఈయన ఒక్కడికే ఇలాంటి క్యారెక్టర్ కానీ, డివోషన్ క్యారెక్టర్ కానీ, అదేవిధంగా ఎమోషనల్ క్యారెక్టర్ కానీ, మాస్ క్యారెక్టర్ కానీ ఈయనకు మాత్రమే సెట్ అవుతాయని చెప్పేసి అందరూ కూడా భావిస్తూ ఉన్నారనమాట. ఆ పాప నిజంగా తన కూతురుగా ఎవరైతే నటించారో ఆ పాప సెకండ్ హైలైట్ అన్నమాట. రవితేజ గారి తర్వాత తనే అనమాట. సో ఎంత న్యాచురల్గా, ఎంతో మెచ్యూరిటీతో నటించింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. మొత్తానికి ఇరుముడి సినిమాకి చాలా గొప్ప పాజిటివ్ టాక్ వస్తుంది. సో మరి మీలో ఎంతమంది ఇప్పటివరకు అయితే సినిమాను చూశారు అనేది కూడా ఖచ్చితంగా మీకు ఏమి అనిపించిందో కామెంట్ చేయండి. దాంతోపాటు చూడని వాళ్ళు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో సహా వెళ్ళి సినిమాని మాత్రం చూడండి అని చెప్పి ఖచ్చితంగా మేమైతే చెప్పగలుగుతున్నాం.